వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఈజ్ మల్లిక. పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు. రంజాన్ పర్వదినం సందర్భంగా నెంబర్ 1 న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. రంజాన్ మాసంలోనే పవిత్ర దైవ గ్రంథం ఖురాన్ అవతరించింది. రంజాన్ పండుగకు మరో పేరు ఈద్ ఉల్ ఫితర్. ఈ నెలలో ముస్లింలు భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు, ఫీత్రా జకాత్ అంటే దాన ధర్మాలు చేస్తుంటారు. పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై మన జాతీయతకు, సంస్కృతి వికాసానికి దోహదం చేస్తూ ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, వివిధ మతాల కులాల సమ్మేళనంగా ఉన్న భారతదేశం గొప్పతనం. పండుగ అనేది ఏ మతానికి సంబంధించిందైనా సరే దాని వెనుక ఒక సందేశం దాగి ఉంటుంది. పండుగ మానవాళికి హితాన్ని బోధిస్తుంది. ముస్లింల అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్ పండుగ సైతం ఇదే హితాన్ని మానవాళికి అందిస్తుంది. ముస్లింలు చాంద్రమాన క్యాలెండర్ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామియా క్యాలెండర్ 9వ నెల రంజాన్. దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం దివ్య ఖురాన్ గ్రంథం ఈ మాసంలో ఆవిర్భవించడమే. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం. ఖురాన్ ప్రకారం రంజాన్ నెలలో విధిగా ఆచరించవలసిన నియమం ఉపవాసం. ఈ ఉపవాసాన్ని పార్సీ భాషలో రోజా అని అంటారు. సౌమ్ అని అరబ్బీలో పిలుస్తారు. ఈ ఉపవాస విధిని గురించి దివ్య ఖురాన్ గ్రంథం చెప్పేది ఏమిటంటే, గత దైవ ప్రవక్తలను అనుసరించే వారికి ఎలా ఉపవాసాలు విధిగా నిర్ణయించబడ్డాయో అలాగే మీలో భయభక్తులు జనించడానికి అదేవిధంగా ఇప్పుడు మీకు కూడా ఉపవాసాలు నిర్ణయించబడ్డాయి అని పేర్కొంది. భారతదేశంలో ముస్లింలు రాత్రి నిద్రపోయి తెల్లవారి 4 గంటలకు లేచి ఉపవాసం కొరకు సహరీ అంటే భోజనం చేస్తారు. గల్ఫ్ దేశాల్లో రాత్రంతా తింటూ తెల్లవారుజామున నమాజ్ చదివి పడుకుంటారు. రంజాన్ నెల మొత్తం రెస్టారెంట్లు రోజంతా మూసివేస్తారు. బహిరంగంగా తినకూడదని, తాగకూడదని హెచ్చరికలుంటాయి. దుబాయ్లోని ఏకైక హిందూ దేవాలయమైన కృష్ణ మందిరంలో భక్తులకు ప్రసాదాన్ని రంజాన్ నెలలో ఇఫ్తార్ వేళల తర్వాతే ఇస్తారు. అరబ్బులు గల్ఫ్లోని అన్ని మసీదులలో రంజాన్ సందర్భంగా పౌష్టికాహారాన్ని నెల రోజుల పాటు ఉచితంగా సరఫరా చేస్తారు. బహిరంగంగా తింటూ కనిపిస్తే శిక్ష తప్పదు. మసీదుల ముందు భిక్షాటన చేసేవారికి కాకుండా ప్రభుత్వం ఆమోదం పొందిన చారిటీలకు మాత్రమే జకాత్ సొమ్మును ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం విజ్ఞప్తి చేసినప్పటికీ బిచ్చగాళ్ల బెడద విపరీతంగా ఉంటుంది. అందుకే మక్కా, మదీనా పుణ్యక్షేత్రాలలో ప్రత్యేక వాహనాలలో బిచ్చగాళ్ల నిర్మూలన దళాలు 24 గంటలు పనిచేస్తాయి. గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్న భారతీయుల వివరాలు పేర్కొంటూ ఈ పుణ్యమాసంలో వారికి క్షమాభిక్ష పెట్టి జైళ్ల నుంచి విడుదల చేయవలసిందిగా ఇక్కడి రాజులకు భారతీయ దౌత్య కార్యాలయాలు ప్రత్యేక అభ్యర్థనలు చేస్తాయి. ఖురాన్ను కంఠస్థం చేసిన ఖైదీలను కూడా శిక్ష తగ్గించి విడుదల చేస్తారు. మరొకసారి ముస్లిం సోదరీమణులకు నెంబర్ 1 న్యూస్ తరపున రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్.